నంద్యాల కౌన్సిల్ సమావేశంలో 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ, అధ్యక్ష, మా వార్డులో ఉర్దూ పాఠశాల భాగంలో ప్రభుత్వ స్థలం ఉందని, ఆ స్థలాన్ని ఉర్దూ పాఠశాలలకు ఉపయోగిస్తే బాగుంటుందని, కాంపౌండ్ వాల్ నిర్మిస్తే పిల్లలకు ఆడుకోవడానికి ఉంటుందని, అదేవిధంగా కూరగాయల మార్కెట్లో డ్రైనేజ్ వ్యవస్థల వలన వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నంద్యాల పట్టణానికి ప్రధాన కూరగాయల మార్కెట్ అని, అదేవిధంగా డ్రైనేజ్ కాలువలలో పూడిక తీయడం లేదని వార్డు సమస్యలపై గళమెత్తారు. చైర్పర్సన్ మాబునిసా స్పందిస్తూ వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉర్దూ స్కూల్ ఉంది. దాంట్లో దాదాపు 400 వరకు స్ట్రెంత్ ఉంది. దానికి పార్కింగ్ దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు. ఇది స్కూల్ వాళ్ళు దాని వెనుకల 5 సెంట్ వరకు మున్సిపల్ ల్యాండ్ ఉంది. దానికి అధ్యక్ష 5 సెంట్ల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దానికి తప్పకుండా అండి. ఏమీ గారు, అక్కడ పిల్లలకు నేను గానీ ఒకసారి విజిట్ చేయడం జరిగిందండి. పిల్లలు అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, కానీ ప్లే గ్రౌండ్ అనేది లేదు. కానీ మన సైటే బ్యాక్ సైడ్ ఒక 5 సెంట్స్ ఏమో ఉందని చెప్పారు. కొద్దిగా మీరు వెరిఫై చేసి అది ఏదన్నా వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనం ఇవ్వడానికి ప్లే గ్రౌండ్ వస్తుందా లేదా అనేది పూర్తి స్థాయిగా మీరు విచారించి దాన్ని గ్రౌండ్ లేదు కాబట్టి అదేమన్నా మనం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి టెంపరరీగా అయినా సరే ఇవ్వచ్చా అనేది వాళ్ళు అది షాదీ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు. కానీ స్కూల్ ఉంటే అది మొత్తం వెరిఫై చేస్తానండి. ఆ వార్డు సార్ ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి, వచ్చి విజిట్ చేయండి. తప్పకుండా.